ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకై యూదాపత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగంలో రాయబడిన శ్రేష్టమైన మాటలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని మాటల యొక్క సారాంశాన్ని మనం చూస్తే, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే శరీరాన్ని గురించి తర్కించి తీర్పు తీర్చక ప్రభు నిన్ను గద్దించునుగాకని అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో 3 మాటలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. అందులో ఒక్క మాటే ఈ ఉదయకాలం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకే మికాయేలు గురించి, మికాయేలు దేవదూత గురించి శ్రేష్టమైన సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ప్రధాన దూత అయిన మికాయేలు గురించి ఈరోజు వాక్యాన్ని మీకు అందించాలని ఆత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ స్థలమందు నేను నిలిచి దేవుని మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మాటలు ఎప్పుడు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దైవ కార్యాలు ఎప్పుడు కూడా మన ఎడల దైవ చిత్తాన్ని ప్రభువు చేయటానికి సమర్థుడే. దైవికమైన కార్యాలను బట్టి దేవుని నామమును మనం స్తుతించబద్దులమై ఉన్నాము. ఎప్పటికీ ఎన్నటికీ దేవుని వాక్యం గొప్పదే గనుక ఈ మాటల యొక్క సారాంశాన్ని మీరు వినాలి, మీ ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇప్పటికే ఎన్నో మాటలు ఈ యోధా పత్రికలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రతి వాక్యం ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేస్తూ ఉంది. నేను వెళ్ళిన ప్రతి చోట్ల వారు నాకు చెప్పిన సాక్ష్యాలు, ఈ యోధా పత్రిక ద్వారా మా ఆత్మీయ జీవితాలు మరింతగా బలపడుతూ ఉన్నామని. ఈరోజు మరి ప్రత్యేకంగా ప్రధాన దూత అయిన మికాయేలు గురించి మనం వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో మీకు పడిపోయిన దేవదూతల గురించి పూర్తి వివరాలతో, అసలు దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడో, అసలు దేవదూతలు ఏ విధంగా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాయో, మనిషిని కంటే ముందుగానే దేవుడు దేవదూతను చేశాడని, ఆ తరువాత మరలా దేవుని చిత్తాన్ని బట్టి సృష్టి నిర్మించబడి ఉందని, ఆ సృష్టిని ప్రారంభంలో దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడాయని, దేవుడు బలశూరులుగా దేవదూతలను ఏర్పాటు చేశాడని, సృష్టించాడని, ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరాలుగా దేవుని లేఖనాల నుంచి కొన్ని మాటలు గతంలో మీకు దేవదూతల గురించిన వివరాలు చెప్పేటప్పుడు కొన్ని మాటలు మీకు తెలియచేశాను. అయితే మికాయేలు అనే పేరు కలిగిన వారు బైబిల్లో ఇంచుమించు 11 మంది ఉన్నారు. మికాయేలు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో గతంలో నేను మీకు యూదా అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యాకోబు అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాక్య ఆధారాలతో మీకు గతంలో తెలియచేశాను. అలాగే మికాయేలు అనే పేరు కలిగిన వారు బైబిల్లో 11 మంది ఉన్నట్లుగా బైబిల్ నిఘంటు చరిత్ర ప్రకారంగా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అయితే వాళ్ళందరూ కూడా 10 మంది మనుషుల పేర్లవి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా, మైకిల్ అని పేరు పెట్టుకుంటారు. ఇలాగా మనుషుల పేర్లుగా 10 మందికి పేర్లు పెట్టబడుతూ వచ్చాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవదూత, ప్రధాన దూత అయిన మికాయేలు అనే మాట. ఇంచుమించు 11 పేర్లు కనబడుతూ ఉంటాయి బైబిల్లో మనకి మికాయేలు అనే పేరు కలిగిన వాళ్ళు. ప్రత్యేకంగా ఆ 10 మంది మనుషుల పేర్లే, కానీ దేవదూత పేరు ఇక్కడ దేవుని దూత, ప్రధాన దూత అయిన మికాయేలు అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే దేవుని వంటి వారు ఎవరు, దేవుని వంటి వారు ఎవరు. ప్రతిదీ మీరు నోట్ చేసుకుంటే ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది. దేవుని వంటి వారు ఎవరు, మికాయేలు అనే మాటకు అర్థం చెప్పండి. దేవుని వంటి వారు ఎవరు. అందుకే కదా మనం పాడుతూ ఉంటాం కదా, ఆ పాటలో
ఆయనతో సరిపోల్చగలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా? ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి దేవుని వంటి వారు ఎవరు లేరు, ఆయన ఒక్కడే గొప్పవాడు. ఆ పేరుకి అర్థం, మిఖాయేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుని వంటి వారు ఎవరున్నారు అని. కాబట్టి చాలామంది అంటారు అందరిలో యేసు ప్రభు కూడా ఒక్కడేనండి అని అనుకుంటారు. నేనంటాను ఎందరో దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు, పిలువబడుతున్న వారు ఎందరో ఉండొచ్చేమో లోకంలో. దేవుని వంటి వారు, ఆయన లాంటి త్యాగం, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమ, ఆయన లాంటి సమస్త త్యాగపూరితమైన జీవితం ఎవరికీ లేదు. దేవుని పోలిన వారు మరొకరు లేరు. దేవుని వంటి వారు ఎవరు? మిఖాయేలు అనే పేరుకి సరైన అర్థం అది. కాబట్టి ప్రభువుని పోలిన వారు ఎవరూ లేరు. సరే, ఇప్పుడు సబ్జెక్టు మనకి మిఖాయేలు గురించే చెప్పాలి కనుక నేను మరలా ఈ మాటలే మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే, దేవుని మాటలు చదువుతూ ఉంటే, లేఖనాల్లో కొన్ని విలువైన మాటలు గ్రంథస్థం చేయబడుతూ వచ్చాయి. ప్రత్యేకంగా దేవుని లేఖన యొక్క సారాంశాన్ని మనం చదువుతూ ఉంటే, దేవదూతల గురించి కొంతమందికి రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే దేవదూతల గురించి కొన్ని చోట్ల మేము మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. ఆ మీటింగ్స్ దగ్గర స్టేజ్ దగ్గరలో చిన్న చిన్న పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి దేవదూతలు ఎట్లా ఉంటాయో అట్లాంటి గౌన్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా రెక్కలు పెడతా ఉంటారు. కొంతమంది అనుకుంటారు దేవదూతలు అంటే చిన్నపిల్లలాగా ఉంటారేమో అని. కొంతమంది అభిప్రాయం ఏంటంటే దేవదూతలు అంటే ఆడోళ్ళలా ఉంటారేమో, ఆడోళ్ళేమో అనుకుంటారు కొంతమందికి రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. దేవదూతల గురించి లేఖనాలు ఏమని రాయబడి ఉందంటే అవి ఆత్మలు అని చెప్పినారు దేవుని మాటల్లో. మనిషిలా ఉండరు దేవదూతలు, స్త్రీలా ఉండరు. ఎక్కువగా బైబిల్లో వర్ణించిన విధానం అంతా కూడా దేవదూతల గురించి, ఆ పురుషుని గురించి మాట్లాడినట్లుగానే అతడు అనే మాటను చూస్తూ ఉంటాం. కాబట్టి స్త్రీగా భావించకూడదు, చిన్నపిల్లలుగా భావించకూడదు దేవదూతల గురించి. దేవదూతలు దేవుని సైన్యము, సెరాపులు, కెరూబులు, ఇట్లాగా కొన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఒక అవగాహన కోసం కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి. దేవుని సైన్యం అవి కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ప్రధాన దూతలుగా పిలువబడిన దూతలు 7 దూతలు ఉన్నాయి, 7 ఉన్నారు. సో మీకు ఇవన్నీ పూర్తిగా జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తా ఉన్నాను. మిఖాయేలు అంటే ఏంటి అనే దాని గురించి మీకు అవగాహన గురించి ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను. 7 ప్రధాన దేవదూతలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా మనం ఆలోచిస్తూ ఉంటుంటే గాబ్రియేలు దేవదూత సో ప్రధాన దూతగా పిలువబడుతూ వచ్చారు. గాబ్రియేలు యొక్క దేవదూతను గురించి మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా. గాబ్రియేలు యొక్క డ్యూటీ లేకపోతే గాబ్రియేలు దేవదూత యొక్క పరిచర్య ఏమిటంటే వర్తమానాన్ని తీసుకుని వచ్చేది. మరియా దయాప్రాప్తురాల మరియా, నీకు శుభం కలుగుతుందిగా కానీ మరియమ్మ దగ్గరికి వచ్చి దేవదూత శుభవర్తమానాలు, సమాచారాన్ని తీసుకొచ్చేది గాబ్రియేలు దూత. సో ఆయన డ్యూటీ, గాబ్రియేలు యొక్క డ్యూటీ ఏమిటంటే వర్తమానాలు తీసుకుని వచ్చేది దేవదూతగా పిలువబడుతూ వచ్చారు. సో తర్వాత నెక్స్ట్ దేవదూత మిఖాయేలు దూత. ప్రధాన దూతలు 7 ఉన్నారు. అందులో కొన్ని దూతల గురించి మీకు సింపుల్గా చెప్తా ఉన్నాను. మీరు సింపుల్గా మీకు అవి గుర్తుపెట్టుకుంటే నోట్స్ రాసుకుంటే బాగుంటుంది. పరిశుద్ధులందరూ కూడా ఆ దేవుని మాటలను నోట్ చేసుకుంటే 7 ప్రధాన దూతలు ఉన్నారు. అందులో గాబ్రియేలు దూత సమాచారాలు తీసుకొచ్చేది. మిఖాయేలు దూత, ఇప్పుడు మనం మిఖాయేలు దూతల గురించి నేర్చుకుంటాం కాబట్టి సో సెకండ్ ప్రధాన దూతల్లో 2వ దూత మిఖాయేలు, 3వ దూత రఫాయిలు, 4వ దూత ఉరియేలు, 5వ దూత బవాయేలు, 6వ దూత జొఫియేలు, తర్వాత 7వ దూత జొకియేలు. ఇట్లాగా కొన్ని దూతల పేర్లు మెన్షన్ చేస్తూ వచ్చారు. అందులో ఎక్కువగా సో ఇన్ని ప్రధాన దూతలు 7 ఉన్నా ఎక్కువగా ప్రస్తావించేది మనం చూస్తూ ఉంటుంటే గాబ్రియేలు దూత గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం, బైబిల్లో చదువుతూ ఉంటాం. తర్వాత మిఖాయేలు దూత, తర్వాత లూసిఫర్
ప్రధాన దూతల్లో లూసిఫర్ ఒక దేవదూతగా ఉన్నారు, కానీ పడద్రోయబడ్డారు. గతంలో మీకు చెప్పాను పడిపోయిన దేవదూతల గురించి. సంగీత పరిచర్యలో ఒక కేరుబు, దేవుని అభిషేకించబడిన కేరుబుగా ఉండేది దేవదూత ఈ లూసిఫర్. కానీ దేవుని కంటే ఎక్కువగా నేను ఉండాలనుకుని భావించి పడద్రోయబడ్డాడు. కాబట్టి ఇవి సింపుల్గా మీకు దూతల్లో ప్రధాన దూతల గురించి సింపుల్ యొక్క అవగాహన కోసం ఇవన్నీ మీకు చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకునే పాఠం యొక్క సారాంశాన్ని మనం చూస్తే మిఖాయేలు గురించి, మిఖాయేలు యొక్క దేవదూత, ప్రధాన దూత అయిన మిఖాయేలు గురించి ఈరోజు ముచ్చటగా 3 మాటలు మీకు చెప్తాను. ఓకే, మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న, మిఖాయేలు దూత యొక్క పరిచర్య ఏమిటి, లేకపోతే మిఖాయేలు దూత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మిఖాయేలు దూత చేసిన పరిచర్యను గురించి, మిఖాయేలు దూత యొక్క ప్రాముఖ్యతను గురించి జస్ట్ 3 మాటలు ముచ్చటగా నేను మీకు చెప్తాను. ఒకసారి చిన్న సందర్భం మీకు చెప్పి సందేశంలోకి వెళతా. నేను సేవ చేస్తున్న ప్రారంభ దినాలలో ఎర్రొంతుని దగ్గర, రెడ్ బ్రిడ్జ్ దగ్గర పరిచర్య జరుగుతూ ఉండేది. ఇంచుమించు ఒక 7 years వరకు అక్కడే మేము చిన్న పరిచర్యగా జరిగిస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో చాలామంది బిడ్డలు పరిచయస్తులు ఉన్నారు. మేము ఎక్కువగా గృహాలు దర్శిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిచయస్తులు, అక్కడ ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి వేరే కాలనీలో ఉండేవాడు. మంచి సహవాసం కొరకు అని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనకి షమ్మా మందిరం పరిచయం అయితే దేవుని మందిరానికి వచ్చాడు. పాస్టర్ గారు అబ్బాయే కానీ ఆ పిల్లోడికి సరైన మారు మనసు లేదు. పేరు అడిగాను, ఏం పేరు నాన్న నీ పేరంటే, నా పేరు మైకిల్ అన్న అన్నాడు. మైకిల్. సో మిఖాయిల్ తెలుగులో పిలుస్తూ ఇంగ్లీష్లో మైకిల్ అని. మైకిల్ అన్నాడు. సరే నాన్న, మరి నువ్వు పాస్టర్ గారు అబ్బాయి అంటున్నావు, సరిగ్గా మరి దేవుని మందిరానికి వెళతా ఉంటావా? లేదన్నా, మా నాన్నగారు పాస్టర్ కదా, సో మాకంత వినయ భయభక్తులు మేము నేర్చుకోలేదు. సరే, మరి ఇక్కడికి మీ నాన్నగారు పాస్టర్ గారు అయ్యుండి మరి ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నావు అని అడిగాను. లేదన్నా, మా అమ్మ చెప్పింది మీ నాన్నగారు కన్నా అక్కడ అన్నోళ్ళు పరిచర్య ఉంది, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, చక్కగా బలపడతావు, దేవునిలో ఉంటావు, స్థిరపడటానికి అవకాశం ఉంటుంది అని. సరే అని మొత్తం మీద వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. సో రోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మారు మనసుల గురించి, పశ్చాత్తాపన గురించి ఆ పాయింట్లో దేవుడు అభిషేకించబడిన మాటలు బోధించాడు. విన్న తర్వాత లాస్ట్లో వచ్చి, అన్న నాకు బాప్తిసం ఇచ్చేసేయాలి, నాకు బాప్తిసం కావాలని అడుగుతూ ఉన్నాడు. అరే బాబు, మీ నాన్నగారు పాస్టర్ గారు అంటున్నావు కదా, మళ్ళీ మీ నాన్నగారు ఫీల్ అవుతారేమో, తీసుకో అంటే, లేదన్నా కుదరదు, మీరు తప్పకుండా. ఆ పిల్లోడు 7th day చర్చ్కి వెళ్తూ ఉండేవాడు. సో మనం అపోస్తుల పరిచర్య గురించి వాళ్ళ అమ్మ చెప్తే వచ్చాడు. మార్పు చెందిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి కూడా దేవుడు మన సహవాసంలో ఆలోచన ఇచ్చాడు. ప్రత్యేకంగా ఆ తమ్ముడు నాతో చెప్పిన మాట, ఎలాంటి మార్పు వచ్చిందంటే, వాళ్ళ అక్క నర్సుగా చేస్తూ ఉండేది. డబ్బులు తీసుకురా అని ATM కార్డు ఇస్తే, మొత్తం ATM కార్డులు ఎన్ని డబ్బులు ఉన్నాయో బ్యాంకులో అన్ని డబ్బులు కూడా తీసేసుకుని వాళ్ళ అక్కకి ఇవ్వాల్సిన పేమెంట్ 2,000 మాత్రమే ఇచ్చి మిగతా అమౌంట్ అంతా కాజేసేసాడు. అంతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ఆ పిల్లోడు. ఆ తర్వాత తన జీవితాన్ని గురించి చెప్పాడు. అన్న, నేను ఇట్లా ఉండేవాడిని, అంత పరిస్థితి. మరి యాకోబు గురించి చెప్పినప్పుడు, మోసగాడు మారాడు అని చెప్పారు కదా, కాబట్టి ఖచ్చితంగా నాకు బాప్తిసం ఇవ్వాలని నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి మార్పు చెంది రక్షించబడు. అప్పుడు ఆ పిల్లోడికి మైకిల్ అనే పేరు పెట్టాం. సో మిఖాయేలు దూత. సో తన జీవితం చాలా వరకు దేవునిలో చక్కగా భక్తిగా పెరిగాడు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళారు. సో ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటుంటారు మైకిల్ అని. సో ప్రధాన దేవదూత ఈ మిఖాయేలు. ఈ దూత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ముచ్చటగా 3 మాటలు మనం నేర్చుకుందాం. చదవండి. మొదటి మాట, దానియేలు ప్రవచన పుస్తకం 10వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలు యొక్క పాత్ర, ప్రధాన దూత అయిన మిఖాయేలు చేసిన పరిచర్య మనకి కనబడుతుంది. దానియేలు ప్రవచన పుస్తకం 10వ అధ్యాయం
13వ వాక్యాన్ని చదువుతున్నారు భక్తులు, విందాం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 21 రోజులు నన్ను ఎదిరించాను. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా, ఇంకా పారసికుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనేవారు ఒకరు నాకు సహాయము చేయుచు వచ్చెను. చాలు, మొదటి మాట సహాయము చేసిన దేవదూత అనండి ఒకసారి మీ నోటితో. సహాయము చేసిన దేవదూత. ఈ మిఖాయేలు యొక్క పరిచర్య, మిఖాయేలు యొక్క దేవదూత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, సందర్భం మీరు ఈ 10వ అధ్యాయం అంతా చదివితే, దానియేలు నిజంగా బబులోనులోకి కొనిపోయబడ్డాడు, ఆ బానిసగా కొనిపోబడ్డాడు. నెబుకద్నెజరు రాజు, దర్యావేషు రాజు, బెల్షస్సర్ రాజు వీళ్ళందరి పరిపాలనలో ఉన్నాడు. దేవుని కొరకు రోషం కలిగి భక్తి చేశాడు. ఎక్కడ రాజీ పడని భక్తి దానియేలులో మనం చూస్తాం. ప్రతిమకు నమస్కారం చేయాలన్నా, లేకపోతే ఆ ప్రార్థన మానేయాలని చెప్పినా, అలాంటి జీవాలు వచ్చినా కూడా దేవుని కొరకు ఏ రోజు ప్రార్థన మానలేని ఒక వైరాగ్యంతో రాజీ పడని భక్తి చేశాడు. యెరూషలేము తట్టు ఆ కిటికీ వైపు చేతులు చాపి అనుదినము ముమ్మారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిన వైరాగ్యం దానియేలులో మనం చూస్తాం. ఒకరోజు దానియేలు ఏం చేశారంటే, ఆ యెరూషలేము క్షేమం కొరకే ఆధ్యాత్మికమైన స్థితిని గురించి ఆలోచిస్తూ ఉంటుంటే 21 రోజులు ఉపవాస ప్రార్థనలు నిర్ణయించుకుని 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. బైబిల్లో మనం చూస్తాం, ఆహారం ఏమీ పుచ్చుకోలేదంట, స్నానం కూడా చేయలేదంట. అంతగా దేవుని సముఖంలోనే పోరాడుతున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ఎలుగెత్తి గోచాడుతూ ఉన్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటుంటే గాబ్రియేలు దేవదూత వచ్చి గ్రహింప శక్తి, అంటే తనకి ఆత్మలో గ్రహింపు శక్తిని అనుగ్రహించడానికి నీ దగ్గరికి వచ్చాను, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని దేవదూత మాట్లాడి గ్రహింప శక్తిని ఇవ్వటానికి వచ్చానని గాబ్రియేలు దేవదూత చెప్తారు. కొంచెం ముందుకు మనం బైబిల్ అలా చదువుతూ ఉంటుంటే దానియేలు యొక్క ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా ఒక దర్శనాన్ని చూసినట్టు దానియేలు. ఆ తర్వాత మనం లేఖనాల్లో మనం చూస్తే ఆ దర్శనాన్ని చూసిన వెంటనే బలమంతా కోల్పోయాడు. అసలు నిలవబడే శక్తి లేదంట. అంటే అంత మహిమగల దర్శనం అది. అతను మాట్లాడటానికి కూడా శక్తి లేక అంత బలహీనుడైపోయాడంట. అప్పుడు వెంటనే దేవదూత అతన్ని నిలబెట్టి బలపరిచి, సో ఆ సమాచారం అంతా అతన్ని ముట్టి ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం మనం చూస్తాం. ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పారసీకుల అధిపతి 21 రోజులు నన్ను ఎదిరించి. ఇక్కడ గాబ్రియేలు దూత మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను నీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పారసీకుల అధిపతి 21 రోజుల నుంచి నన్ను ఎదిరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నీ దగ్గరికి రావాలని ఎంత ప్రయత్నం చేసి ఎదిరిస్తూ ఉంటుంటే ఆ సమయంలో మిఖాయేలు దేవదూత, మిఖాయేలు దూత ఏం చేశారు తెలుసా? నాకు సహాయం చేశారు. వాస్తవంగా నిజంగానే ఈ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటే గాబ్రియేలు దూతకి సహాయపడి అతని దగ్గరికి రావటానికి, దానియేలు దగ్గరికి రావటానికి మాట్లాడుతూ ఈ మాట మెన్షన్ చేశారు లేఖనాల్లో. నిజమే, దేవుని దూత ఎప్పుడు మనకి సహాయపడుతూనే ఉంటుంది. మీరు పోరాడేది శరీరంతో కాదు, ఆకాశ మండలం మందున దురాత్మలతో మీరు పోరాడుతున్నారు. అపవాది మనల్ని ఏదో విధంగా కృంగదీస్తూ ఉంటాడు, కలవరపరుస్తూ ఉంటాడు, బలహీనులుగా చేస్తూ ఉంటాడు. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు తన దూతను పంపించి మనకెప్పుడు సహాయపడుతూ ఉంటాడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. చేతులపైకి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? సో ఇక్కడ మిఖాయేలు దూత గాబ్రియేలు దూతకి కూడా సహాయపడి అద్భుతంగా అతన్ని ఎదిరించి పోరాడి, సో దేవుని యొక్క దర్శనం అతనికి కలిగేటట్లుగా దేవుడు సన్నిధిలో దేవదూత అతన్ని ముట్టి బలపరిచి, దానియేలు నీ ఉపవాస ప్రార్థన నాకు వినబడిందని చెప్పి నీకు శుభము కలుగుతుంది, నువ్వు బహుప్రియుడు. ఈ సమాచారం అంతా కూడా లేఖనంలో ఉన్న సారాంశం అంతటినీ కూడా మనం చదువుతాం.
ధ్యానిస్తాం. ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, కొన్నిసార్లు నువ్వు బలహీనమైపోతూ ఉంటావు, కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటావు, కానీ దేవుడు తన దూతను పంపించి నీకెప్పుడు సహాయపడుతూనే ఉంటాడు. దేవదూతలు మనకి ఎప్పుడు సహాయపడుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా ప్రధాన దేవదూత ఈ మిఖాయేలు నిజంగానే అక్కడ సహాయపడిన సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం. పారసికుల అధిపతితో పోరాడి నిజంగానే ఆ గాబ్రియేలు దూత వీళ్ళిద్దరు కూడా దేవుని లేఖనం యొక్క సారాంశం చదువుతూ ఉంటుంటే అద్భుతమైన మాటలు అక్కడ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటావు, కానీ నీ వల్ల కాదు, బలహీనమైపోతూ ఉంటావు. సో ఆ సమయాల్లో వెంటనే దేవుని ఆత్మ, దేవుడు నిన్ను తడుతూ ఉంటాడు, వెంటనే నేను ధైర్యపరుస్తుండే, లే ప్రార్థన చేయి. కొన్నిసార్లు బలహీనమైపోయిన సమయాల్లో కూడా దేవుడు తన దూతల్ని పంపించి మనకి సహాయపడుతూ ఉంటాడు. నాకు ఈ 40 days ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రారంభించిన ఆ కొద్ది రోజులుగా ఉదయకాల ప్రార్థనలు ఎర్లీ మార్నింగ్ మామూలుగా మనం ప్రేయర్స్కి, స్తోత్ర ప్రార్థనకి లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. తరచుగా నాకు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్న కొద్ది కాలం నుంచి కరెక్ట్గా 3:30 ఎర్లీ మార్నింగ్ 3:30 అయినప్పటికీ సడన్గా మెలకు వచ్చేస్తుంది. ఎవరో, నేను అలారం కూడా పెట్టుకోలేదు ఆ సమయానికి. మామూలుగా స్తోత్ర ప్రార్థన లేసేది 4:30 లేకపోతే 5 అవుతుంటుంది. కొద్ది రోజులుగా నేను గమనిస్తూ ఉన్న కరెక్ట్గా 3:30 3:30 అయినా సమయానికి మెలకు వచ్చేస్తుంది. ఎవరో వచ్చి నిద్ర మేలుకునేటట్లుగా అనిపిస్తూ ఉంది నా మనసులో. సో వెంటనే నాకు అనిపిస్తూ ఉంది, ఇది దేవుని సంధిలో దేవుడు నన్ను ప్రేరణ కలుగు చేస్తాడు. ఈ 40 రోజులకు ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది. ఇంకా మనం ప్రభువులో బలపడటానికి దేవుడు తన ఆలోచన నాకు ఇస్తూ ఉన్నాడేమో. సో ఆ సమయంలో రెగ్యులర్గా నేను బాగా వాక్యం చదువుకునే సమయం ఎప్పుడంటే, మామూలుగా ప్రార్థన కూటం అంతా ముగించుకుని వచ్చిన తర్వాత, ఆ కూటం అంతా అయిపోయిన తర్వాత ఇక కూర్చుంటాను బైబిల్ తీసుకుని. మరలా రేపు మార్నింగ్ ప్రేయర్ ఉంది, వాక్యం చెప్పాలని రాత్రి 11, 12, 1 గంట 2 అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు బాగా ఆలస్యంగా పడుకోవటం, మరలా ప్రార్థన చేసుకుని మరలా పరిచర్యకి వెళ్ళటం. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు అలా కాదు, ఎర్లీగా పడుకోవటం. అంటే మెసేజ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు చెప్పిన వర్తమానం ప్రభు అందరిలో క్రియ జరిగించాలని మరలా రేపటి కొరకు కొన్ని మాటలు చదివి ధ్యానించి 11 త్వరగానే పడుకుంటూ ఉండేవాడు. సో 3:30 కల్లా మెలకు వచ్చేస్తూ ఉండేది. అప్పటికి నేను లేచిన వెంటనే వాక్య ధ్యానం చేస్తూ ఉండేవాడిని. తరచుగా ఆ మాటలు నన్ను ఎందుకో ప్రభావితం చేసినట్లుగానే అనిపించినవి. కొన్నిసార్లు ఈ 40 daysలో చాలా వీక్నెస్ వచ్చింది, చాలా బలహీనమైపోయిన సందర్భాలు, ఆ హెల్త్ సరిగ్గా సహకరించలేని పరిస్థితులు, ప్రతిరోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాయిస్ ఇబ్బంది పడుతూ ఉండేవాడిని, దగ్గు కఫం ఆగేది కాదు. కానీ దేవుడు బలపరిచిన సందర్భాలు ఈ ఉపవాస ప్రార్థనలో నేను గమనిస్తూ వచ్చాను. నేనంటేను ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. మనము ఏ విధంగా దేవునిలో బలపడాలని దేవుడు నిర్ణయించుకున్నాడో అది ఒక ఉపవాస ప్రార్థనలోనే మనం మంచిగా సెట్ అవటానికి అవకాశం ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. దానియేలు ఇక్కడ ఉపవాసాలు ఉండి ఆ దైవ దర్శనం చూసినప్పుడు, బలహీనమైపోయినప్పుడు వెంటనే దేవదూత వచ్చి అతన్ని బలపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో ఎక్కడ బలహీనం అయిపోయింది? ఏ విషయాల్లో మీరు కృంగిన స్థితిలో ఉన్నారు? ప్రార్థన విషయంలో బలహీనమైపోయారా? వాక్య ధ్యానం విషయంలో బలహీనమైపోయారా? ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎక్కడ మీరు ఇంకా బలహీన స్థితిలో ఉన్నారో ఈరోజు మీరు వాక్యపు వెలుగులో మరలా తీర్మానం చేసుకుని, ప్రభా ఎప్పటికీ నేను ఎన్నటికీ బలహీనం కాకూడదు, ఆధ్యాత్మికంగా నేను బలపడుతూనే ఉండాలి, నన్ను సిద్ధపరచు అని నువ్వు కోరుకుంటే ఎప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడిని అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? పౌలు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. పౌలు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆయన అనేకమైన మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఇంచుమించు 3 మిషనరీ ప్రయాణాలు చేస్తూ వచ్చాడు దైవజనుడైన పౌలు. ఆయన సువార్త పరిచర్యలో
ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. ఒకసారి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణాన్ని గురించి లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం కదా. ఆయన ప్రయాణం చేసుకుంటా దేవుని పరిచర్య నిమిత్తమై అనేక ప్రాంతాలు, ఇటలీ వెళ్ళాడు. ఆ తర్వాత అనేక ప్రాంతాలు ఆయన వెళుతూ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకసారి తన ప్రయాణం చేస్తూ దేవుని పరిచర్య నిమిత్తం వెళుతున్నప్పుడు వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడలో అనేకమైన సామాగ్రి ఉంది. ఇంచుమించు ఆ వాడలో 276 మంది ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆ వాడ ప్రయాణం ఎలా ఉందంటే నిజంగానే ప్రమాదపు అంచులోకి వెళ్ళిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు సూర్యుని చూసి, సూర్యచంద్రుల్ని చూసి, నక్షత్రాలను చూసి చాలా రోజులు అయిపోయిందంట. కొన్ని రోజులుగా వాళ్ళు సూర్యచంద్ర నక్షత్రాలు కనపట్లేదంట వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రయాణాల్లో ప్రమాదం ఎదురైంది. ఇంకా వాళ్ళు అంటారు, బ్రతుకుతామనే ఆశ మాకు లేదు, బ్రతుకుతామనే ఆశ లేదు. ఇంచుమించు 14 రోజులు ఆ వాడలో ఉన్నారు వాళ్ళు. 14 రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదు, బ్రతుకుతామనే ఆశ కూడా లేదు, ధైర్యాన్ని కూడా కోల్పోయారు. అంత ప్రతికూలమైన పరిస్థితి వాళ్ళకి. అప్పుడు పౌలు నిలబడి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వాళ్ళ ఆశ లేదు, వాళ్ళు బాగా బలహీనమైపోయారు. క్రేతు నుండి మేము బయలుదేరి ఉండవలసి ఉన్నది. అప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ప్రాణాలతో బయటపడతామనే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అప్పుడు దేవుడు ఆ రాత్రి దేవదూత పౌలుకి కనబడి ఎలాగా అద్భుతమైన మాటలు ఆ రాత్రి తన యొద్ద నిలిచి, సౌలా భయపడకు, నీవు కైసరు నుండి ఎదుట నిలబడినప్పుడు ఆ సందర్భాలు మాట్లాడుతున్నాడు. వాడల ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పి, అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం నేను నమ్ముతున్నాను, మీలో వాడకి కానీ మీలో ఎవ్వరి ప్రాణానికి కానీ హాని సంభవించదు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నిజంగా ఈ రాత్రి, ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు బలహీనమైపోతామో అప్పుడు ఆ ఆపద సమయంలో దేవుడు తన దూతను పంపించి కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుడు సహాయపడుతూనే ఉంటాడు మనకి. కావాలంటే ఆ మాటలు ఒకసారి చదవగా విందాం. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 21 నుంచి కొన్ని వాక్యాలు చదవటానికి ఇష్టపడుతున్నాను. 23 వరకు సూర్యుడైనను నక్షత్రాలైన కనబడలేదు, పెద్ద గాలి మా మీద కొట్టింది. 27 అపోస్తలు 21. ప్రాణములతో తప్పించుకుంటామనే ఆశ అయితే మాకు లేదు. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు హానియు నష్టం కలగకపోవును. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. వాడకే గాని మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. నేను ఎవని వాడును, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చాలండి, చదవబడిన వాక్య భాగం యొక్క సారాంశం చూడండి. మీలో ఎవ్వని ప్రాణానికి హాని కలగదు, వాడికే కానీ వాడలో ఉన్న వారికి ఎవ్వరికి హాని కలగదు. గత రాత్రి దేవదూత నాకు కనబడి, సో నిజంగా 276 మంది ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే దేవుడు వారిని కాపాడిన విధానం కావచ్చు, వారిని తప్పించిన విధానం కావచ్చు, వారికి సహాయపడిన విధానం కావచ్చు. సో దేవుడు తన చిత్తాన్ని, తన ఆలోచన ప్రకారంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక దేవదూత ఎప్పుడు కూడా మనకి సహాయపడుతూనే ఉంటారు. సో దూతలు అనేకమైనవి, కోట్లాది దేవదూతలు ఉన్నాయి. కొన్ని దూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, కొన్ని దూతలు పడద్రోయబడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని ప్రధానమైన దూతల్లో మిఖాయేలు గురించి మనం నేర్చుకుంటున్నాం. మిఖాయేలు
నిజంగానే సహాయపడే దేవతగా కనబడుతున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ బలహీనమైన ఏ సమయాల్లో అయినా సరే మీకు సహాయపడుతూ, మీకు బలపరుస్తూ, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఆలోచన చెప్పి నడిపించే శక్తిని పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక. ఓకే, రెండో మాటలకు వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, ఒకటి సహాయము చేసిన దేవదూత. రెండవ సందర్భాన్ని మనం చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని వన్స్ అగైన్ ఒకసారి చదవగా విందాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అని. చాలండి. రెండవ సందర్భం ఏమిటంటే మోషే శరీరాన్ని గురించి అపవాదితో వాదిస్తూ ఉంది, తర్కిస్తూ ఉంది. సో రెండవ సందర్భం ఏమిటంటే ఆ మోషే శరీరాన్ని గురించి అపవాదితో వాదించిన దేవదూత. సందర్భం మీకు చెప్తాను. ఇక్కడ యూదా ఈ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే ప్రధాన దేవదూత మిఖాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే గురించి మీలో చాలామందికి తెలుసు. మోషే ఇంచుమించు 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే యొక్క కాలాన్ని చూస్తే 40. సో తన యొక్క విధానం అంతా కూడా 40 సంవత్సరాలు ఒక కాలం, 40 సంవత్సరాలు ఇట్లా మందను మేపటానికి, మోషే తన మామ అయిన మందను మేపటం, తన పిలుపు ఐగుప్తిలో, ఈ విధమైన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. మోషే జీవిత కాలాన్ని మనం గమనిస్తూ ఉంటే, మోషే యొక్క పరిచర్యలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే, మోషే 120 సంవత్సరాల తర్వాత తన యొక్క జీవిత కాలం అంతా ఆలోచిస్తే, మోషే కాలంలో ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఆయన యొక్క శాశ్వత జీవితం కావచ్చు, మోషేని గురించి మనం చదివితే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగానే ఉన్నాడు. అయితే మోషే జీవించినంత కాలం, 120 సంవత్సరాలు జీవించినంత కాలంలో తన యొక్క కనుదృష్టి తగ్గలేదంట. కంటి దృష్టి సత్తువ తగ్గలేదు. సత్తువ బలంగానే ఉన్నాడు, కంటి చూపు కూడా తగ్గలేదు. అంత దేవుని కొరకు అంత స్ట్రాంగ్గా ఉన్నాడు మోషే. దైవికమైన పరిచర్యలు కొనసాగించబడుతూ వచ్చాడు. ఐగుప్తిలో 10 రకాల అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దేవుని కార్యాల కొరకు ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించాడు. దేవుని పరిచర్యలో ఇజ్రాయేలీని నడిపించిన విధానంలో దేవునికి మొర్రపెట్టగా బండలోంచి నీళ్ళు వచ్చాయి, ఆకాశం నుంచి మన్నాను దేవుడు కురిపిస్తూ వచ్చాడు. మోషే పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు అపవాదితో తర్కిస్తూ ఉన్నారు. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో తర్కిస్తూ ఉన్నారు. దేని గురించి అంటే మోషే శరీరాన్ని గురించి. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ మోయాబు ప్రాంతంలో ఆ యొక్క నెబో శిఖరం పర్వతం దగ్గర అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పినాడు, చూడు నేను నీకు ఇచ్చే ఆ దేశాన్ని కన్నులతోనే చూడు, కానీ లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదని చెప్పారు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు మోషే శరీరాన్ని పాతి పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటుంటే మోషే శరీరాన్ని గురించి ఆ అపవాది వాదిస్తూ ఉన్నాడు, తర్కిస్తూ ఉన్నాడు. ఏమనంటే మోషే ప్రారంభంలో చూడండి, మోషే జీవితం చూస్తే ప్రారంభంలో ఆ ఐగుప్తీయుడు హెబ్రీయుడు ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటుంటే ఆ సందర్భంలో మోషే ఏం చేశాడు తెలుసా? హెబ్రీయుడిని బాగానే ఉంచి ఐగుప్తీయుడిని చంపేశాడు. ఐగుప్తీయుడిని చంపేశాడని ఒక మాటలో చెప్పాలంటే మోషే నరహత్య చేశాడు, నరహంతకుడిగా ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఏమంటున్నారంటే మోషే హంతకుడిగా ఉన్నాడు,
ఇప్పుడు అపవాది ఆ మోషే శరీరాన్ని నాకు ఇచ్చేసే అని తర్కిస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మిఖాయేలు దేవదూత వచ్చి ఏం చేస్తారంటే అపవాదితో తర్కించి పోరాడి ఎదిరించి దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు. ఆ దూత ఏమి మాట్లాడలేదు, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడని మాట్లాడి ఆ మాట చెప్తూ ఆ మోషే శరీరాన్ని గురించి అపవాదితో తర్కిస్తూ వాదిస్తూ వచ్చారు. ఒక్క మాటలో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే అపవాది మోషే శరీరాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడంటే ఆ అపవాది ఎప్పుడు కూడా కంప్లైంట్ చేసేవాడే, ఫిర్యాదు చేసేవాడే, వాదించేవాడే, నేరాలు మోపేవాడే. అపవాది డ్యూటీ అది. ఇప్పుడు మోషేను గురించి ఏమని మాట్లాడతాడంటే మోషే హంతకుడు, ఐగుప్తుని చంపేశాడు, హంతకుడు అనని అపవాది వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మిఖాయేలు దూత ఏమని మాట్లాడతా తెలుసా? దేవుడే నీకు తీర్పు తీర్చునుగాక. సందర్భం కొంచెం ఆత్మీయంగా ఇక్కడ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అపవాది ఎప్పుడు కూడా మన మీద నేరాలు మోపుతూనే ఉంటాడు, వాడి డ్యూటీ అది. ఒక సందర్భం మీకు చెప్తాను. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి, ఒకసారి హుషారుగా చెప్పండి, ఇక్కడున్న పరిశుద్ధులు చెప్పండి హల్లెలూయా. సందర్భం ఏమిటంటే డిఎల్ మూడీ ఆ గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆయన ఏది ఈ యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లాంటివి ఇంటర్నెట్ సౌకర్యాలు లేని కాలంలో కూడా చికాగో, అమెరికా పరిసర ప్రాంతాల్లో ఆయన అద్భుతమైన పరిచయం చేసి రేడియో ద్వారా 1,000,000 మందికి స్వార్థ అందించిన గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారని గొప్ప సేవకుడు. ఆయన పరిచయంలో ఎన్నెన్నో అనుభవాలు చాలా సందర్భాల్లో మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఇప్పుడు డిఎల్ మూడీ గారు దేవుని కొరకు వైరాగ్యం కలిగి 1,000,000 మందికి సువార్త చెప్పి దైవికమైన పరిచర్యలో కొనసాగించబడుతుంటే అపవాది ప్రక్కకు వచ్చి అపవాది ప్రక్కనే నిలబడి ఇలా అంటున్నారట. సాతానుడు ఇలా అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇప్పుడు పెద్ద భక్తుడు అయిపోయావు, కానీ నువ్వు దేవునిలోకి రాకముందు ఎలా ఉండేవాడో తెలుసా? నీ బయోడేటా అంతా, నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఓకే మొత్తం అంతా ఆ డిఎల్ మూడీ గారి మీద ఉన్న సమాచారం అంతా, వివరాలన్నీ కూడా ఒక స్క్రీన్ మీద వేసి అలా చూపించినట్లుగా నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది అని మొత్తం ఆ అపవాది డిఎల్ మూడీ గారితో వాదిస్తూ వచ్చిందంట, మాట్లాడుతూ వచ్చిందంట. వెంటనే డిఎల్ మూడీ గారు దైవజనుడు కాబట్టి ఆయన దేవుని కోసం రోషం కలిగి భక్తి చేశాడు కనుక వెంటనే అపవాదిని ఎదిరించాడంట. ఆయన సాతానా వెనక్కి పో, ఏమని ఎదిరించాడో తెలుసా? నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఒకప్పుడు నేను దేవునిలోనికి రాకముందు అవిధేయుణ్ణే, దేవునిలోనికి రాకముందు దూషించేవాడినే, దేవునిలోనికి రాకముందు లోక సంబంధమైన ఆచారాల్లో తిరిగిన వాడినే. అయితే నేను నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కాల్చాడు, నా కోసం తన ప్రాణమే త్యాగం చేసేసాడు. ఆయన ఇంత గొప్ప దేవుడు నా పాపములను ఏం చేశాడు తెలుసా? తన కల్వరి శిలువ రక్తం ద్వారా క్షమించేశాడు, కొట్టివేశాడు. అవన్నీ కూడా అవి మరలా నాకు ఎక్కడ ఆ బైబిల్లో చెప్పబడి ఉంది కదా, ఆ తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో మీ పాపాలు అంత దూరంగా దేవుడు గెంటి వేశాడు, సముద్ర అగాధంలో కలిపేశాడు. అపవాదిని ఎదిరిస్తూ ఉన్నాడంట దైవజనుడు. ఇంకా మరలా సాతాను పక్క వచ్చి చెప్తున్నాను, ఇదిగో నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇదిగో నువ్వు బాల్య దశలో ఉన్నప్పుడు ఇలా, ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడంట. వెంటనే అపవాదిని డిఎల్ మూడీ గారు ఎలా ఎదిరిస్తున్నాడు తెలుసండి? ఒక ఇంక్ బాటిల్ తీసుకుని అపవాది మూడీ గారి యొక్క డిఎల్ మూడీ గారి యొక్క క్రియలన్నీ ఒక స్క్రీన్ మీద, ఒక పుస్తకం మీద అలా కనిపిస్తూ ఉంటుంటే ఒక ఇంక్ బాటిల్ తీసుకొచ్చి ఆ ఆటల మీద వేసేస్తే ఇప్పుడు అపవాదితో అన్నాడు, ఇప్పుడు ఏం కనబడుతుంది నీకు? ఇంకే కనబడుతుంది. అవును, నా ప్రభు కూడా ఆయన రక్తం ద్వారా నా పాపాలన్నీ కడిగేశాడు, నేను ఇప్పుడు పరిశుద్ధుల గుంపులోకి వచ్చాను. మోషే ఒకప్పుడు హంతకుడై ఉండొచ్చు, దేవునిలోనికి రాకముందు, పరిపూర్ణతలోకి రాకముందు హంతకుడే, ఐగుప్తుని చంపేశాడు, ఎబ్రీయుని బ్రతకనిచ్చాడు.
కానీ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, నా ఇల్లంతట్లో ఎవరతడు? నమ్మకస్తుడు, సాత్వికుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎత్తైన కొండ మీదకి ఇప్పుడు ఈ డిఎల్ మూడి గారు ఎప్పుడైతే ఇలా ఎదిరించారో సాతాను వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మీయంగా మీతో చెప్తున్నాను, మనల్ని కూడా మనం భక్తి చేస్తున్నాం కాబట్టి, నువ్వు సేవలో ఉన్న, పరిచర్యలో ఉన్న, సండే స్కూల్ పరిచయలు ఉన్న, సంఘ పరిచయలు ఉన్న, దేవుని కోసం బ్రతకాలని చక్కగా ఉపవాసాలు ఉంటా, పట్టుదలతో పరిచయం చేస్తుంటా, నిన్ను కృంగదీసే అపవాది, నీ మీద నేరాలు మోపే అపవాది వచ్చి, నువ్వు ఇప్పుడు పెద్ద అందరికీ పాస్టర్ అయిపోయినట్లుగా అందరికీ ప్రార్థన చేస్తున్నావు, నీ గురించి నాకు తెలుసులే అని నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. నువ్వు చెప్పాలి, పో యేసు నామమున ఎదిరించాలి. అంతేగాని అపవాదికి నువ్వు బలహీనుడు కాకూడదు. దేవుళ్ళో రాకముందు ఒకేలా ఆ లోక సంబంధంగా ఉండేవాడివేమో, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన రక్తం నిన్ను ప్రతి పాపము నుండి కడిగేసింది, పరిశుద్ధుడిగానే చేసింది. ఇప్పుడు క్రీస్తులో మనం అంటు కట్టబడి ఉన్నాం, ఆయన కుమారులుగా ముద్రించబడ్డాం. కాబట్టి ఇప్పుడు అపవాది మోషే శరీరాన్ని గురించి నాకివ్వు అని తర్కిస్తూ ఉంది. ఇప్పుడు మిఖాయేలు దూత వచ్చి మోషే శరీరం కోసం పోరాడి, అపవాదితో పోరాడి గెలిచి, పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అపవాదితో మిఖాయేలు దూత పోరాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మోషేను గురించి రకరకాలుగా అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. హంతకుడే ఒకప్పుడు, కానీ మోషే యేసు ప్రభు ఎత్తైన కొండ మీదకి తనకిష్టమైన 3 శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను, 3 శిష్యులు తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ ఎత్తైన కొండ మీద రూపాంతర మహిమను చూపించినప్పుడు, ఆ కొండ మీద ఆయన మహిమను చూడటానికి ఎవరున్నారు తెలుసా? ఏలియా, చెప్పండి, మోషే. ఒక్క మాటలో మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను చూడండి, ఆ మాటల యొక్క సారాంశాన్ని మీకు చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదాము. చూడండి, ఈ సందర్భాలన్నీ మీకు ఇక్కడ చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, మోషే మహిమలో ఉన్నాడు. దేవుని మహిమ, రూపాంతర మహిమను చూసేటట్లుగా అక్కడ శిష్యులు బారులు పడ్డారు, కానీ మోషే, ఏలియాలు నిలిచే ఉన్నారు. ఆత్మీయ పాఠం ఏంటంటే, మోషేకి కొండ అనుభవం, ఏలియాకు కర్మేలు అనుభవం. వాళ్ళిద్దరూ చక్కని మంచి ప్రార్థన పరులు. మోషే 40 రోజులు ప్రార్థన చేశాడు, ఏలియా 40 రోజులు అనుభవాలు, కర్మేలు అనుభవాలు ఏలియాకున్నవి. నేనంటాను, దేవుని మహిమ ఎదుట నిలబడే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రార్థన పరుడై ఉంటాడు. అపవాది మనల్ని వాదిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా పరలోకం, నువ్వు చేసినవన్నీ నాకు దగ్గర ఉన్నాయి, చెట్టాంతా ఇలాగ నిన్ను వాదిస్తూ ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఎదిరించాలి. నేను యేసయ్య రక్తంతో కడగబడ్డాను, నన్ను నా దేవుడు పరిశుద్ధుల గుంపుగా చేశాడు. ఇప్పుడు ఆయన మహిమను చూసిన స్థాయిలోకి వచ్చేసాడు మోషే. ఈరోజు మీరు ఆలోచించండి, దేవదూత, ప్రధాన దూత అయిన మిఖాయేలు ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షమందు అపవాదితో మోషే శరీరాన్ని గురించి వాదించి తర్కించినట్లుగా లేఖనాలు, తీర్పు దేవుడు తీరుస్తాడులే అని ఆ మాట చెప్తా వచ్చారు దేవదూత. ఈరోజు మీరు గమనించండి, మన పక్షమందు దేవుడు ఎప్పుడు కూడా తన దూతల్ని కావలిగా ఉంచుతాడు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే సాతాను అనేక విధాలుగా విశ్వాసుల్ని కూడా చాలామంది అపవాది కృంగదీస్తూ ఉంటాడు. అపవాది లోకాశలను చూపిస్తూ ఉంటాడు. అపవాది ఇంకా చెప్పుకోవాలంటే, నువ్వు ఇంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కదా, ఏం జరిగింది నీకు, ఏం చేశాడు దేవుడు నీకు,
ఇట్లాగా నీ మనసు డైవర్ట్ చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవదూత మిఖాయేలు ఎప్పుడు కూడా అపవాదితో పోరాడి ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా శ్రేయస్కరమైన భక్తి మార్గం నడిపించిన కొరకే దేవుడు తన ఆలోచన ప్రకారం ఇక్కడ మోషే పక్షమున నిలిచి వాదించిన సందర్భాల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తూనే ఉంటాడు. ఒకవేళ నీలో ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఎందుకులే నేను ఈ భక్తి చేయటం వేస్ట్, ఎందుకులే ఇంత వైరాగ్యంగా బ్రతకటం ఇలాంటి కృంగదీసే మనసు నీకు వస్తూ ఉంటుంది. ఇంతకాలం సేవ ఎందుకు ఉపయోగం లేదు, ఇలాంటి మనసు నీకు వస్తూ ఉంటుంది. నీ పాత స్థితి మరలా నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. వెంటనే దేవుడు తన దూత ఎలాగైతే తర్కించి వాదించి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడో అని తర్కించారో, అలాగే నీ ఆధ్యాత్మికమైన జీవితం క్రీస్తులో ఉండటం కొరకే సేవకులు చేసిన ప్రార్థనలు కావచ్చు, సంఘం చేసిన ప్రార్థనలు కావచ్చు, నీవు లోకంలోకి వెళ్ళిపోకుండా మరలా దైవికంగా కాపాడబడటానికి దేవుడిని కృపణిస్తూ ఉన్నాడు. ఓకే, మూడో మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, మూడో మాట సందర్భాన్ని మనం చూద్దాం. లేఖనాల్లో మిఖాయేలు దూత చేసే పరిచయం గురించి మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవగా 9 వరకు, 7 నుంచి 9 వరకు నోట్ చేసుకోండి. పరలోకమందు యుద్ధము జరిగెను. అంతట పరలోకమందు ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఘట సర్పంతో యుద్ధం చేసి ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయిరి. ఓకే, గనుక పరలోకమందు వారికి ఇక స్థలం, పరలోకంలో వాళ్ళకి ఇక స్థలం లేదు. కాగా సర్వలోకాన్ని మోసపుస్తూ అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి భూమి మీద పడద్రోయబడను. చూడండి, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఈ సందర్భాలు మనకి 7 నుంచి 9 వరకు చదివితే, మూడవది యుద్ధము చేసి జయము పొందిన దేవదూత, సాతానుతో యుద్ధము చేసి జయం పొందిన దేవదూత. మిఖాయేలు యొక్క పరిచర్య, మిఖాయేలు దూత యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచిస్తే, అపవాది ఘట సర్పం సాతానుతో వాడి అనుచరులతో యుద్ధం చేసింది, విజయాన్ని పొందిన సందర్భాలు ఇక్కడ చూస్తా ఉన్నాను. నేనంటాను, దేవదూత ఎలాగా ఇక్కడ యుద్ధం చేసి తన ప్రజలకు ఎప్పుడు కూడా జయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఘట సర్పము సాతానుకి గుర్తు, అపవాది. వాడు దూతలతో కూడా యుద్ధం చేసి పడద్రోసి వాటిని గెలుపు పొందినట్లుగా, విజయం సాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, దేవదూతలను దేవుడు నియమించిన ఆ సందర్భంలో తన బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుడు విజయం ఇవ్వాలని ఆకాంక్షించాడు, కోరుకుంటూ ఉన్నాడు. నీతో యుద్ధము చేసేవారితో నేను యుద్ధం చేస్తానన్నాడు దేవుడు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం, ఒక రణరంగం, ఒక పోరాటం. ప్రతిరోజు నీలో ఉన్న ఆత్మకు శరీరానికి రోజు పోరాటం జరుగుతూనే ఉంటుంది, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎంత జయ జీవితాన్ని కలిగి జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నా, సాతానుగాడు నిన్ను కృంగదీసి నీలో అనేకమైన ఆలోచనలు పుట్టించి ఆ అపవాది క్రియలలో నిన్ను పాలిభాగస్తుడిగా చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు మిఖాయేలు దేవదూత చేసిన క్రియ ఏమిటంటే, పోరాడి గెలుపొంది యుద్ధం చేశారు. సో దేవుని వాక్యపు వెలుగులో మీతో మాట్లాడుతున్నాను, ఆత్మీయ విలువలు మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. వారి యొక్క ప్రతిష్టత కావచ్చు, వారి ప్రార్థన జీవితం కావచ్చు, వారి ఆత్మీయ స్థితి కావచ్చు, వారి వైరాగ్యం కావచ్చు, వారు దేవుని కొరకు చేసుకున్న ప్రతి సమర్పణ కావచ్చు, దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడ అద్భుతంగా యుద్ధము చేసి జయాన్ని పొందినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. సాతానుగాడు ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని
మన సమర్పణని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం దేవుడితో చేసుకున్న నిబంధనలన్నింటినీ తొలగించాలని వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడి డ్యూటీ అది. ఒకప్పుడు దేవుని కోసం ఉన్నతంగా ఆరాధించే దేవదూతల్లో ప్రధాన దూతగా ఉన్నాడు లూసిఫర్. ఇప్పుడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన తర్వాత వాడి పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు, దేవుని కోసం బ్రతకాలనుకునే వాళ్ళకి దేవుని కోసం బ్రతకకుండా చేయటం కోసం వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చూడండి, సాతాను చేసే క్రియల గురించి కొన్ని మాటలు మీకు బైబిల్లోంచి గుర్తు చేస్తూ ఉంటాను. జకరియా గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలోకి రండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ కనబడుతున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ కనబడుతూ ఉంటే అతని దగ్గరికి సాతాను వచ్చి అతని మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు, నేరాలు మోపుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో అపవిత్రమైన వస్త్రాలు కలిగిన వాడిగా ఉన్నాడు, మలినమైన వస్త్రాలు కలిగిన వాడిగా ఉన్నాడు అని. వెంటనే దేవుని దూత నిలబడి ఏమంటారు తెలుసా? ఇదిగో అతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి. చదువుదాం ఆ మాటలు ఒకసారి చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి సాతాను ఫిర్యాదు అంటే కంప్లైంట్, ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు ఎవరంటే సాతానుడే. అతని కుడిపార్శ్వమున నిలబడి ఉండుట అతనికి కనబడెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత టిక్చండి. యెహోవా దూత సాతానుతో అరిను. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి మైల బట్టలు తీసివేసి నేను దోషాల్ని పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చింది. దూత మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించమని చెప్పాను. ఆత్మీయులైన మన జీవితాల్లో దేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో ఉల్లాస వస్త్రాన్ని మనకిచ్చాడు, సంతోష వస్త్రాలు మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు అపవాది క్రియలు ఏమిటంటే నీలో ఉన్న సంతోషం అనే వస్త్రాన్ని తీసేసేయాలని, నీలో ఉన్న రక్షణ వస్త్రం తీసేసేయాలని, ఇంకా నిన్ను మలిన వస్త్రాలు నీకు ధరింపచేయాలని. అందుకే కదా లేఖనాల్లో ఏమని రాశారంటే రాకడ దినాల్లో తమ వస్త్రాల్ని కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగొచ్చేస్తున్న వాడిలో కొరప్రాణంతో కొట్టి విడిచిపెట్టి తన వస్త్రాల్ని అపవాది దొంగిలించడానికి వస్తాడు. వాడికి కావాల్సింది నీ బంగారం, నీ డబ్బు కాదు, నీ రక్షణ వస్త్రాన్ని కొట్టేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు దూత మన పక్షమందు నిలిచి ప్రధాన యాజకుడిలోనే మలినమైన వస్త్రాలు కలిగిన అనుభవాల గురించి అపవాది వాదిస్తుంది, కంప్లైంట్ ఇస్తూ ఉంది. దేవుని దూత పోరాడి, ఇతడు ఎవరో తెలుసు, అగ్ని కొరివి. మనం ఎప్పుడు దేవుని కోసం ఒక వైరాగ్యంగా బ్రతకాలని దేవుడు ఆకాంక్ష. అపవాది ఏంటో తెలుసా? నీ మీద ఎప్పుడు నేరాలు మోపుతూనే ఉంటాడు, నీ మీద ఎప్పుడు కూడా ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు దూత మన పక్షమందు నిలబడి పోరాడి, సో ఇంకొక మాటలో చెప్పాలంటే అపవాదిని జయించి దైవ కార్యాలు చేయటం కొరకు ఇక్కడ చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు నిన్ను ఒక అగ్ని కొరువుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. సో దేవుని కోసం నువ్వు ప్రతిష్ఠించబడిన ఆ పరిచర్యలో విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయంతో దేవునిలోనే సాక్షిగా బ్రతకటానికి దేవుడు సంకల్పించున్నాడు. ఆ అంతము వరకు అలాగూ సాగిపోవటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. బైబిల్లో కొన్ని మాటలు మీకు ఆ అపవాది ఏ విధము చేతనైనా సరే
అపవాది ఏ విధము చేతనైనా సరే మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే కొన్ని సందర్భాలు కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపవాది చేస్తున్న క్రియల గురించి రాయబడుతూ వచ్చాయి లేఖనాల్లో. మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడుతూ వచ్చిన మాటలు చూద్దాం. 2వ అధ్యాయం అండ్ 2వ వచనం చదువుదాం ఒకసారి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన వారిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఓకే, వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై. చూడండి, అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ప్రేరేపించు శక్తికి అధిపతి. సాతాను వాడు ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు, వాడు ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఆత్మహత్య చేసుకో, చచ్చిపో, దుకే, వాడు పని అది, ప్రేరేపిస్తూనే ఉంటాడు. సాతానుగాడు ప్రేరేపించేవాడు. ఆత్మీయులైన మనం కొంతమంది నేను చూస్తూ ఉంటాను. నేను గోడి అనుకుంటుంది ఆ ఊరు, చాలా కాలం క్రితం. గోడో గోడి లంక, ఆ 2 ఊర్లు ఏదో. ఒక దైవజనుడు, ఫ్యామిలీ పాస్ట్, మేబీ 2-3 పిల్లలు అనుకుంటా, ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు. పరిచర్య బాగానే నడుస్తుంది. ఒక గదిలో అద్దింట్లో సేవ చేస్తూ ఉన్నాడు. చాలా కాలం నుంచి సేవ చేస్తూ ఉంటుంటే వాళ్ళందరూ, అయ్యా ఎంతకాలం మనం అద్దింట్లో ఉంటాం, సేవ బాగుండాలి కదా సేవ అని. సరే, మనం అందరం మందిరం కట్టుకున్నారు కదా, మనం కూడా మందిరం కట్టుకుందాం అని అంటే, సరే అక్కడ చూస్తే సంఘస్థులు చాలా తక్కువ మంది, మేబీ ఒక 8-10 మందిలోనే ఉంటారు సంఘస్థులు. ఏదో చేద్దామండి అని అంటే, సరే అందరూ డబ్బులు వేసుకుని చిన్నగా మందిరం కట్టడానికి ప్రయత్నం చేద్దామని ప్రయత్నించారు. సో చిన్నగా, ఇప్పుడు పిండి కొద్ది రొట్టె కదా, మనకి ఎంత ఉందో అంతే చేసుకోవాలి. కానీ వాళ్ళందరూ అన్నారు, సంఘస్థులు, లేదండి మనం బిల్డింగ్ వేసేద్దాం అది ఇది అని అంటే, సరే అని ఆయన కట్టేశాడు. జస్ట్ చిన్న స్థలం, అందులో ఒక చిన్న బిల్డింగ్ నిర్మాణం ప్రారంభించారు. సంవత్సరం అయింది, అవల 2 సంవత్సరాలు, అవల 3 సంవత్సరాలు, అట్లాగా చాలా ప్రయాసపడుతూ వచ్చారు. ఇంకా అవకాశం లేక అప్పు చేయవలసి వచ్చింది పరిస్థితి. సేవకులకి ఎప్పుడు నేను చెప్తాను, సేవకుడు ఎప్పుడు అప్పు చేయకూడదు. సాధారణంగా అంత పరిస్థితులు రాకూడదనే ప్రార్థన చేసుకోవాలి మనం. ఎందుకంటే విశ్వాస పరిచర్య మంది, దేవుడు ఎప్పుడు ఎలాగ మనకి సహాయం చేస్తాడో తెలియదు. ఆయన ఇచ్చే వరకు మనం వెయిట్ చేయవలసిందే. ఆయన ఆవేశపడి తొందరపడి అప్పులు చేసేసి ఇది అవ్వట్లేదు అనుకుని ప్రేరేపించి ఆలోచించి మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుని బిల్డింగ్ కట్టేశాడు. ప్లాస్టింగ్లు ఏమీ కాకుండా బిల్డింగ్ కట్టేశాడు. దాంట్లో ప్రారంభోత్సవం చేసేసుకుని చక్కగా ఆరాధన జరుగుతూ ఉంది. కానీ అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాడు. ప్రతిరోజు చీటోళ్ళు వస్తూ ఉన్నారు, అప్పోళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి సమాధానాన్ని చెప్పలేకపోతున్నాడు. భార్య, పిల్లలు చూస్తే ఆడపిల్లలు, కుటుంబ పరిస్థితులు, అస్సలు ఏమి ఆలోచన రావట్లేదు. అసలు ఉదయకాలం పొద్దున్నే భార్యతో చెప్పాడంట, నేను గోదావరి గొట్టుకి వెళ్ళి వస్తాను, వచ్చేస్తానులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వస్తానన్న మనిషి 9 అయినా రాడే, 10 అయినా రాడే, 11 అయినా రాలే. భార్య పిల్లలందరికీ డౌట్ వచ్చి ఇల్లడినా రాలేదంటే అనుకుని సంఘస్థులకు చెప్తే అందరూ బయలుదేరి గోదావరి గొట్టు దగ్గరికి వెళ్ళారు. చూసినా దొరకలా. సాయంకాలం వరకు వెతికారు, దొరకలా. కంప్లైంట్ ఇచ్చారు. ఉదయకాలానికి ఎక్కడో బాడీ తేలింది. కారణాలు ఏంటి అనంటే, ఒక సేవకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?
దైవజనుడు కదా. సాతాను అపవాది ప్రేరేపించు శక్తి వాడికి ఉంది. ఇప్పుడు మిఖాయేలు దేవదూత చేస్తున్న కార్యాలు పరిచర్య ఏమిటంటే పోరాడి అపవాది మీద జయాన్ని పొందింది. ఆత్మీయులైన వాళ్ళు సేవ పరిచర్లో, మనం సేవలో ఉండకుండగా సేవా పరిచర్లు అనేక ఒత్తిడిలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, రకరకాల సమస్యలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. సో ఆ ప్రేరేపించే శక్తి ఎవరిది? సాతాను గడిది. దేవదూతే ఎదిరించి జయం పొందినప్పుడు దేవదూత కంటే మనం శ్రేష్ఠులం కదా. దూతలు చేయలేని దివ్యమైన సేవ మనకిచ్చాడు కదా దేవుడు. మరి మనం ఎంతగా వైరాగ్యంగా దేవుని కోసం బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలని ఆ మనస్సు, చచ్చిపోవాలనే మనస్సు, ఆ స్పిరిట్ మనకు రాకూడదు, దూరం అయిపోవాలి. అది నిర్ణయం తీసుకోవాలి. మనం బ్రతికినంత కాలం దేవుని సేవ చేయటానికి ఆ ఎద్దులు చూడండి, ఆ యజమానుడు పెట్టిన కాడి ఎంత బరువైన మోసుకునే పోతూ ఉంటాయి. 90 ఏళ్ళు వయసు వచ్చినా సరే, కాళ్ళలో శక్తి లేకపోయినా సరే, అలాగే మోసుకుని వెళ్ళి ఆ యజమానుడు చెప్పిన పని ముగిస్తాయి. మన యజమానుడు మనకిచ్చిన ఈ పని అంతవరకు చేసుకుని పోవాలి. కానీ పొరపాటున సాతాను ప్రేరేపణకి ఎక్కడ లోబడకూడదు. అపవాది ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎదిరించాలి, జయించాలి. మిఖాయేలు దూత ఎలాగైతే యుద్ధం చేసి జయాన్ని పొందిందో, సేవకుడు ఎప్పుడు కూడా జయించి ఎదిరించి, విశ్వాసి కూడా, మీ కుటుంబాలు అనేక సమస్యలు ఉండొచ్చు, ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది, వాడిని ఎదిరించాలి. మనం సాతాన్ని మీ కాళ్ళ క్రింద తొక్కానని చెప్పాడు ప్రభు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మీరు అదే చదవండి ఒకసారి, యాకోబు పత్రిక 4:4 చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4:4 చూస్తే, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. యాకోబు 4:4. అపవాదిని ఎదిరించండి. వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ యొద్దనే ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే మా యొద్ద ఉన్నాడంటే అపవాది అంటే కొమ్ములు ఉంటాయేమో అండి. 4:8 4:8. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. యాకోబు పత్రిక 4:8 మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఆధ్యాత్మికమైన 4:7 అనుకుంటా కదా. 4:7 చూస్తే, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి. సేవా పరిచర్లో సాగిపోతున్న మనం సో ఎప్పటికీ అపవాది ప్రేరేపణకి లోబడకూడదు. విశ్వాసులు కూడా సో సూసైడ్ చేసుకునే ఆ స్పిరిట్ నీలోకి రాకూడదు. అది అపవాది క్రియ. సో నువ్వు ఎదిరిస్తూనే ఉండాలి. ఒక జయ జీవితం, ఒక దేవదూత ఎలాగ ఎదిరించి జయాన్ని పొందిందో, దూతల కంటే మనం శ్రేష్ఠులు. ఇప్పుడు పాఠం ఏంటంటే, దేవదూతల కంటే మనం శ్రేష్ఠులైన వాళ్ళం కాబట్టి మనం ఎంత వైరాగ్యంగా బ్రతకాలి. ఒక నిర్ణయానికి రండి. ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కని మాటలు దేవుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు గురించి ఒక వివరమైన సందేశాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. మిఖాయేలు అనే పేరు కలిగిన వాళ్ళు 11 మంది బైబిల్లో ఉన్నారు. 10 మంది మనుషుల పేర్లు, ఒకటి దేవదూత, ప్రధాన దూత. సో దూతలు అనేకమైన ఉన్నాగా కొన్ని ప్రధాన దూతలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా మిఖాయేలు దూత యొక్క ప్రాధాన్యత లేకపోతే పరిచర్య ఏంటో జస్ట్ ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, సహాయము చేసిన దేవదూత. గాబ్రియేలు దూతకు సహాయపడినట్లుగా మనం చూస్తాం. రెండవ సందర్భాన్ని చూస్తే, మోషే శరీరం కొరకు అపవాదితో వాదించి తర్కించిన దేవదూతగా కనబడుతుంది. సో మూడవదిగా చూస్తే, యుద్ధము చేసి జయం పొందిన దేవదూతగా ఉన్నారు. సో ఈ సందర్భం అంతా యోధ మనకి ఎందుకు గుర్తు చేస్తానంటే, దేవదూతే ఇలాంటి కార్యాలు చేశారు, మీరు దూతల కంటే శ్రేష్ఠులు కదా.
వైరాగ్యంగా ప్రభు కోసం బ్రతకండి. జీవితకాలం సాక్షులుగా బ్రతకండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ముగిస్తాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యల కొరకే ప్రార్థన చేస్తూ అందరం స్తోత్రం స్తోత్రం స్తోత్రం